ఈ పాటికి శంకరయ్యతో పెళ్ళైపోయి ఉండేది. నేనేమో కన్నెగానే తెచ్చిస్తానని అక్కకు మాటిచ్చాను. ఇక్కడ వీళ్ళని చూస్తే రోజు రోజుకి అడ్వాన్స్ అయిపోతున్నారు. మళ్ళీ దీన్ని తీసుకుపోయే ఛాన్స్ వచ్చేంత వరకు వీళ్ళిద్దరిని కాపులా కాయాలి. ఎక్కడికి బయలుదేరుతున్నారక్క? అదే ధర్ని, పక్క గుళ్ళో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయంట. ఈ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి పూజ జరుగుతోందంట. నువ్వు కూడా మాతో పాటు రా. అలాగే పదండక్క. రామ్మా. పూజ అటు జరుగుతోంది ధరణి. మీరు పదండి, నేను ఆయన పేరు మీద అర్చన చేర్చుకొని వస్తాను. పేరు గోత్రం చెప్పమ్మా. ఆదిత్య కుమార్, కౌండిన్య గోత్రం. తీసుకోండి. అమ్మా ఒక్క నిమిషం. అదేంటమ్మా ఈ అబ్బాయి పేరు మీద అర్చన చేయిస్తున్నావు? ఏను మీకు తెలుసా? తెలియపోవడం ఏంటమ్మా? పొద్దుట్నుంచి ఇప్పటి వరకు వాళ్ళ అమ్మగారు ఈయన పేరు మీదే అర్చనలో అభిషేకాలు చేయిస్తున్నారు. ఈ గుడి కూడా వాళ్ళ అబ్బాయి కోసం ఆవిడే కట్టించారు. ఇప్పుడు దసరా ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నారు. ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో ఉంటారు కదమ్మా. ఆ పూజలన్నీ చేసి అన్నదానం వస్త్రదానం చేయబోతున్నారు. కొడుకు కోసం ఎన్ని చేస్తున్నారో. అంటే అత్త ఇక్కడే ఉన్నారా? ఆయన పేరు మీద ఇవన్నీ చేయిస్తున్నారా? అవును, ఈ అబ్బాయి పేరు మీద అర్చన చేయిస్తున్నావేంటమ్మా? ఏమవుతారు నీకు? ఎలా తెలుసు? తెలియాల్సిన అవసరం ఏముంది పంతులు గారు? ఆవిడ వాళ్ళ అబ్బాయి పేరు మీద ఇన్ని మంచి పనులు చేయిస్తున్నప్పుడు వాళ్ళ అబ్బాయి క్షేమంగా ఉండాలని మనం ఒక అర్చన చేయించకూడదా? ఎందుకు చేయించకూడదమ్మా? మనం 10 మంది కోసం ఆలోచిస్తే మన కోసం ఒక్కరైనా ఆలోచిస్తారు కదమ్మా. దానికి నిదర్శనం మీరేనమ్మా. ఆ భగవంతుడు మీకంతా మంచిగా చేస్తాడు. అత్తయ్య గారు ఎక్కడున్నారు?
ఇన్ని మంచి పనులు చేస్తున్న అత్తయ్య గురించి ప్రియమృత పిన్ని ఎందుకు చెడుగా చెప్తోంది? అమ్మా, ముత్తైదులు ఎవరైనా వచ్చి అమ్మగారి కాళ్ళకు కూడా పసుపు రాయండి. అలాగే పంతులు గారు. వెళ్ళిరండమ్మా. హలో, ఎక్కడున్నావు టైలర్? అది గుడి. ఈయనకు చెప్పకూడదు. ఎక్కడుంటాను? బొటిక్ దగ్గరే ఉన్నాను. ఓ, బోటిక్ దగ్గరే ఉన్నావా? అవునండి. ఏం లేదు టైలర్, ఊరికే గుర్తొచ్చి ఫోన్ చేశాను. మళ్ళీ చేస్తాను టైలర్. సరేనండి.
గుడికొచ్చి బొటిక్లో ఉన్నానని అబద్ధం చెప్పాను, క్షమించండి. గుడి గురించి చెప్తే అత్తయ్య గారి గురించి చెప్పాలి. మీకు మళ్ళీ కోపం వస్తుంది, ఎందుకు వెళ్ళావని తిడతారు. అన్ని సమయం వచ్చినప్పుడు మీరు వినే పరిస్థితిలో ఉన్నప్పుడు చెప్తాను. ధరణి వీడిని ముట్టుకోకూడదని అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడతావురా? నేను చేస్తానులే అన్నందుకు నేను వీడికి సేవలు చేయాల్సి వస్తోంది. ముందు ఇక్కడి నుంచి బోటికి దగ్గరకు వెళ్ళి ధరణిని ఎత్తుకెళ్ళి అక్కకు అప్పగించాలి. ఏరా, నొప్పి తగ్గిందా? తగ్గింది శివుడు, చాలే. నాకు కొంచెం పనుంది, నేను బయటకు వెళ్ళొస్తాను. నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు కదా? ఇంటి దగ్గరే ఉండి ఏం చేస్తాను శివుడు? అలా బోటిక్ దగ్గరికి వెళ్ళి టైలర్ని చూసి వస్తా. ఇప్పుడే కదరా వెళ్ళింది, మళ్ళీ అప్పుడే ఎందుకు వెళ్ళి చూడటం? నీకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయిపోయింది శివుడు. అందుకే హంస 4 రోజులు లేకపోయినా ఏమీ అనిపించదు. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళం ఆ మాత్రం ఉంటుంది కదా. సరే, నేను వెళ్ళొస్తా. ధరణిని ఇంటి దగ్గర వదరక, బయట వదరక వెనక వెనకే తిరుగుతుంటే నేనెప్పుడు ధరణిని ఎత్తుకెళ్ళేది? అమ్మా, పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. అమ్మా, ఎంతటితో పూజ పూర్తయింది. మీ మనసులో ఉన్న మాటను పెద్ద పూజారి గారితో చెప్పాలనుకున్నారు కదా, అక్కడ ఆయన ధ్యానంలో ఉన్నారు, వెళ్ళి కలిసి రండి. అలాగే పంతులు గారు.
మీ ముందు కూర్చుని మనస్ఫూర్తిగా ఎవరైనా వాళ్ళ సమస్యలు మీతో చెప్పుకుంటే అవి తీరిపోతాయని చెప్పారు స్వామి. ఆ దేవుడి దయ వల్ల నాకే లోటు లేదు స్వామి. మంచి భర్త, కావలసినంత సంపద అన్నీ ఉన్నాయి. కానీ ఎన్నున్నా నా బిడ్డ, నా ప్రాణం నాకు దూరంగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి నా చెయ్యి జారిపోయేంత వరకు ఒక్క క్షణం కూడా వదలకుండా పెంచాను స్వామి. నేనే లోకంగా పెరిగాడు. చిన్నప్పుడు వాడి జీవితంలో ఏం జరిగిందో తెలియదు గాని కొంత వయసొచ్చాక ఎవ్వరితోనూ కలవడం మానేశాడు. ఇంట్లో నుంచి అస్సలు బయటికి వెళ్లేవాడు కాదు. ఇల్లే ప్రపంచం, నేనే లోకం. వయసు పెరుగుతున్నా చిన్నపిల్లాన్ని చూసుకున్నట్టే కళ్ళల్లో పెట్టుకుని మరీ పెంచాను. వాడికి రాను రాను పరిస్థితి అర్థమై నేనెందుకు ఇలా ఉన్నానమ్మా అని అడిగిన ప్రతిసారి గుండెలు పగిలేలా ఏడ్చేదాన్ని. లేదు నాన్న, నువ్వు సరిగ్గానే ఉన్నావు, మిగతా వాళ్లే సరిగ్గా లేరు అని నచ్చ చెప్పేదాన్ని. కానీ ఒకటే భయం, ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాడేమో, ఇంకెవరితోనూ కలవడేమో, అందరిలాగా వాడిని బయటకు పంపించకుండా ఇంట్లోనే ఉంచి తప్పు చేశానేమో అనిపించింది. కానీ ఒకరోజు ఇంటికొచ్చి ఒక అమ్మాయి పరిచయం ఏందని చెప్పాడు. ఏదో మామూలు పరిచయం అనుకున్నాను కానీ ఆ అమ్మాయిని అంతగా అభిమానిస్తున్నాడని అనుకోలేదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఏదో ఆవేశంలో అంటున్నాళ్లే అనుకుని వద్దన్నాను. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో తెలీదు. వాడు చేసిన పని నాకిష్టం లేదని వస్తే నేను ఏమంటానోనని భయపడి రావట్లేదు స్వామి. వాడేం చేసినా నాకు అపురూపమే. వాడు చేసే ప్రతిదీ నాకిష్టమైనప్పుడు వాడొస్తే నేనెందుకు కాదంటాను?